మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభావందనాలు. మరి ప్రవీణ్ పగడాల గారు మరి ప్రభు సన్నిధికి చేరినట్టు మనం గుర్తించాం. ప్రైజ్ లార్డ్. ప్రవీణ్ పగడాల గారు ప్రభు సన్నిధికి చేరారు. అయితే లోకం అనుకోవచ్చు మరి క్రీస్తు నోరును మోగించామని, లేదంటే క్రీస్తు కుమారుని చంపామని అనుకోవచ్చు. కానీ మరి ఒక విత్తనాన్ని కనుక భూమిలో పాతిపెట్టినట్టయితే అది చనిపోతుంది. కానీ కొన్ని దినాలకు, కొన్ని రోజులకు, కొన్ని నెలలకు అనేక విత్తనాలు ఆ విత్తనం నుంచి వస్తాయి. కాబట్టి మరి ఎవరు కూడా మరి నిరాశ చెందవద్దు. మరి ఎందుకంటే మరి యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంతో విలువైందని సెలవిస్తుంది. కాబట్టి మరి అందరము ఒక దినాన వెళ్ళాల్సిందే. మరి తన పరుగు తను తుదముట్టించాడని, మరి అంతవరకు దేవుడు సమయాన్ని అతనికి ఇచ్చాడు. కాకపోతే తన కుటుంబానికి మంచి ఆదరణ కలగాలని మరి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. మరి అలాంటి వారు అనేకులు మరి దేవుని కొరకు దేవుడు లేవనెత్తుకుంటాడు, దేవుని పని జరిగించుకుంటాడు. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే చాలా రకరకాలుగా అపోహలు, అనుమానాలు ఉన్నప్పటికీ ఏది ఏమైనా నిజం అనేది మరి దాగక బయటపడక మానదు. ఒక రోజున నిజం అనేది తెలుస్తుంది. ఏదేమైనా దేవుని చిత్తం భూలోకంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి మరి దేవుడు ఆయనను ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నాడు. మరి ఆయన ద్వారా ఎంతమంది బలపడాలో అంతమందిని బలపరిచాడు. ఆయన లాంటి వాళ్ళు అనేకులు మరి దేవుడు లేవనెత్తుతాడని మనం అంతా కూడా ప్రార్థన చేద్దాము. మరి అతని కుటుంబం కొరకు, అతని పరిచర్య కొరకు, అతని యొక్క మరి బంధుమిత్రుల కొరకు అందరం కూడా ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.